ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, కొద్దిగా నీరసం తగ్గుతుంది. అలాగే మమ్మీ. అదిగో వసంత్ వస్తోంది. ఇప్పుడు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. నన్ను కూడా ఓవర్ యాక్షన్ చేయమంటావా మమ్మీ? నువ్వు చెయ్యాల్సిన యాక్షన్ చెయ్యి చాలు, ఆ ఓవర్ యాక్షన్ ఏదో నేనే చేస్తాను. వదినా, రా వదినా రా. ఏమైంది వదినా? కొత్తగా ఏం కాలేదు వదినా, నిన్నడితే. ఈ పెళ్లి జరుగుతుందా లేదా, జరగకపోతే రూపారాణి ఏమైపోతుందో అనే ఆలోచన వస్తేనే నా గుండె చెరువైపోతుంది వదినా. ఊరుకో వదినా, ఊరుకో. మీ అన్నయ్య గారు అఖిల్ పెళ్లి వాళ్లతో మాట్లాడి వాళ్లను ఒప్పిస్తామన్నారు కదా, ఇంకెందుకు బాధపడతావు? వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేస్తారు, అది నిజమే వదినా. అవతల వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, దీని జాతకం ఎలా ఉందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది వదినా. వాళ్ళు ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం అనేది దీని జాతకం మీదే ఆధారపడి ఉంటుంది కదా వదినా. అందుకే నాకు తెలిసి ఊరి చివర గవ్వల స్వామీజీ అని ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గరికెళ్ళి రూపారాణి జాతకం చూపిద్దాం అనుకుంటున్నాను. ఆయన గవ్వలేసి జాతకాల్ని పరిశీలిస్తే భవిష్యత్తు గురించి కరెక్ట్గా చెప్తారు. జాతకంలో ఏమైనా దోషాలుంటే దానికి పరిహారం కూడా చేయించి అంతా మంచే జరిగేలాగా చూస్తారు. అవునా? అయితే ఆయనకి రూపారాణి జాతకం చూపించు. అందుకే వదినా, ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే చాలా దూరం వెళ్ళాలి. ఒక్కదాన్ని వెళ్ళాలంటే అంత దూరం నువ్వు వెళ్ళడం ఎందుకు? కారు పంపిస్తే ఆయనే మన ఇంటికి వస్తారేమో, అడుగు. అలా ఆయన ఎక్కడికి రారొదినా. కార్లు విమానం లాంటి ఏర్పాట్లు ఆయనకేమీ నచ్చవు. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎవ్వరైనా ఆయన దగ్గరికే వెళ్ళాలి, తమ సమస్యలు చెప్పుకోవాలి, పరిష్కారం తీసుకోవాలి. వదినా, ఇప్పుడు నీకు ఏం పని లేకపోతే నాకు తోడుగా నువ్వు వస్తావా? తప్పకుండా వస్తాను వదినా. రూపారాణి కోసం ఆ మాత్రం చేయలేనా? ఒక అరగంటలో బయలుదేరదాం. అలాగే వదినా. అమ్మ రూపా, నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. అలాగే ఆంటీ. మమ్మీ, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఆ గవ్వల స్వామీజీ దగ్గరికి ఆంటీని ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదు. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను.
శ్యామా, ఆ, ఏం చేస్తున్నావు? మా నాన్నగారు అప్పుడప్పుడు నాకిచ్చిన డబ్బులక్క ఇవి దాచుకున్నాను. ఎంతున్నాయో లెక్క పెడుతున్నాను. ఎందుకు శ్యామా ఇప్పుడు ఆ డబ్బు? నీకేదైనా కావాలంటే అఖిల్ అడగచ్చు కదా. అఖిల్ బాబు కోసమే ఈ డబ్బులక్క. అఖిల్ కోసమా? అవునక్క, రేపు అఖిల్ బాబు బర్త్డే కదా. ఈ డబ్బుతో అఖిల్ బాబుకి గిఫ్ట్ కొందామని. ఈ చిల్లర డబ్బుతో అఖిల్ బాబుకి గిఫ్ట్ కొంటావా? ఆ డబ్బుతో అఖిల్ బాబు వేసుకునే షూస్ కాదు కదా, సాక్స్ కూడా కొనలేవు నువ్వు. అలాంటి చిల్లరతో చిల్లర గిఫ్ట్లు కొని అఖిల్ బాబుకి ఇవ్వకు. నిన్ను చిల్లర మనిషి అనుకుంటాడు. ఖచ్చితంగా ఆయన అనుకోరు. గిఫ్ట్ కొనిచ్చే వారి మనసుని, వాళ్ళ అభిమానాన్ని అఖిల్ బాబు చూస్తారే తప్ప గిఫ్ట్ ధరని చూడరు. ఆ ధరని చూసి ఆ మనిషికి విలువివ్వరు. కరెక్ట్గా చెప్పావు శ్యామా. అఖిల్ బాబు అలా ధరలు చూసే మనిషి కాదు. నువ్వేం ఆలోచించక శ్యామా. నువ్వు అనుకున్నట్టు నువ్వేం గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నావో అదివ్వు. నువ్విచ్చే గిఫ్ట్ అఖిల్కి స్పెషల్ గిఫ్ట్ అవుతుంది, సరేనా? ఏంటి గవ్వల స్వామి నెంబర్ దొరకడం లేదు? అమ్మయ్యా. హలో, నేను గవ్వలస్వామి శిష్యుడిని మాట్లాడుతున్నానండి. మీ గురువు గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. మా గురువు గారు ఎవరో ముఖ్యమైన భక్తులతో మాట్లాడుతున్నారండి. నేనంతకంటే ముఖ్యమైన భక్తురాల్ని. నువ్వు కొత్తగా వచ్చావా గురువుగారి దగ్గరికి? అవునండి. మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువమ్మ ఫోన్ చేసిందని చెప్పు. చిత్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం తత్సత్. నీ కోరికేమిటో విన్నవించుకో నాయనా. స్వామి, మీరేం చేస్తారో నాకు తెలియదు స్వామి. ఆ ల్యాండ్ మాత్రం నాకు వచ్చేలా చేయాలి స్వామి. నేనేం చేయగలను నాయనా? గవ్వలు వేయడం తప్ప. ఏం చెయ్యాలో అది చెప్తాను, అది నువ్వే చేసుకో. చిత్తం స్వామి. గురువుగారు, 1 2 1 1 2 1 అంటే 121. 121 రూపాయలు ఇక్కడ పెడితే నీకు పరిష్కారం దొరుకుతుంది. చిత్తం స్వామి. ఏంటి నాయనా ఇది? 121 రూపాయలు అంటే 1,21,000 నాయనా. సున్నాలకు విలువ లేదు కదా అని చెప్పి నీకు చెప్పలేదు. అది కూడా అర్థం చేసుకోకుండా నా దగ్గరికి ఎలా వచ్చావు నాయనా? 1,21,000. మరి కోట్లు ఖరీదు చేసే ల్యాండ్ 121 రూపాయలకే ఎలా వస్తుందనుకున్నావు నాయనా? చిత్తం స్వామి. ఇప్పుడు చెప్పండి స్వామి, నేనేం చేయాలి? పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు నాయనా. ఆ ల్యాండ్లోకి వెళ్ళి నైరుతి మూల ఇంత పసుపు జల్లు. అలాగే స్వామి. 3 నిమ్మకాయలు కోసి దానికి బొట్లు పెట్టి ఆ పసుపు మీద పెట్టు. అక్కడేవో దుష్టశక్తులున్నాయని అందర్నీ నమ్మించు. ఆ దుష్టశక్తి నైరుతి మూల ఉంది కాబట్టి యజమానికి ప్రాణనష్టం అని ప్రచారం చెయ్యి. 24 గంటల్లో నువ్వు ఎంత కడిగితే అంతకి
ఆ యజమాని ఆ స్థలం అమ్మేసి వెళ్ళిపోతాడు. చిత్తం స్వామి. స్వామి, ఎవరో గురువమ్మ గారట ఫోన్ చేశారు. ఇవ్వు. హలో, నమస్కారం గురువుగారు. చెప్పు తల్లి. ఇంకో గంటలో నేను ఒక ఆవిడని తీసుకుని మీ దగ్గరికి వస్తున్నాను స్వామి. శుభం. ఆవిడకు మీరొక అశుభం చెప్పాలి. అలా నేను చెప్పినట్టు చెప్తే మీరెంత అడిగితే అంత ఇస్తాను స్వామి. నేను అడిగినంత కాదు తల్లి, నువ్వు ఇవ్వాల్సింది నా గవ్వలు అడిగినంత. అలాగే స్వామి, మీ గవ్వలు ఎంత అడిగితే అంత ఇస్తాను. అయితే ఆలస్యం ఎందుకు? తొందరగా ఆ భక్తురాల్ని తీసుకురండి. చిత్తం స్వామి. రావదినా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సరే వెళ్దామా వదినా? పదదినా. ఉమ్. వదినా, అదే స్వామివారి ఆశ్రమం. అదేంటొదినా, ఎంతో పెద్ద గొప్ప స్వామీజీ అని చెప్పావు. ఆ, ఎలా ఉందేంటి ఆశ్రమం? చెప్పాను కదా వదినా, ఆయనకి ఈ ఆర్భాటాలంటే ఇష్టం ఉండదని. ఈ స్వామీజీ సంవత్సరంలో 4 రోజుల పాటు క్షణంలో వేడి నీళ్ల సైతం గడ్డకట్టే మంచు ప్రదేశంలో ధ్యానం చేస్తూ ఉంటారట. అంతేకాదు వదినా, నెలకి 3 రోజులు సమాధిలోకి వెళ్ళొస్తుంటారట. వెళ్దాం పదదినా. మనకేదో మంచి బేరమే తగిలినట్టుంది గురువుగారు. ఎవరో 2 రిచ్ లేడీస్ వస్తున్నారు. ఒరే శిష్య, ఇందాక ఫోన్ చేసింది ఆవిడేరా? ఇప్పుడు ఆమె పక్కనున్న ఆవిడ మన పెర్ఫార్మెన్స్ చూసి మనం ఏది చెప్తే అది నమ్మేయాలి. ఎక్కడ అనుమానం రాకూడదు. అర్థమైందా? ఆవిని నమ్మించాల్సింది నేను కాదు కదా గురువుగారు, మీరు కదా. నాకు తెలుసులేరా. కాకపోతే నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్టు ప్రతిదీ చెప్తూ ఉంటాను. నేను గవ్వలు వేసిన ప్రతిసారి ఎన్ని పడ్డాయో నువ్వే నాకు ఈ బ్లూటూత్ సహాయంతో చెప్తూ ఉండు. అలాగే గురువుగారు. గురువుగారు, వాళ్ళు మీకు దగ్గరగా వస్తున్నారు. ఆగండమ్మా, స్వామివారు ధ్యానంలో ఉన్నారు, భంగం కలిగించకండి. మ్మ్. మ్మ్. స్వామి, వాళ్ళు మీకు మరీ దగ్గరగా వచ్చారు. నమస్కారం స్వామీజీ. నా కూతురి జాతకం చూసి గవ్వలు వేసి ఒక్కసారి తన భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పండి. స్వామీజీ, 4 పడ్డాయి కదా? చూసావా వదినా, స్వామీజీకి ఎంత శక్తి ఉందో. చూడకుండానే 4 పడ్డాయని చెప్పారు చూడు స్వామీజీ. అవును స్వామీజీ,
నిజంగా 4 పడ్డాయి. నీ కూతురు జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఆవిడ ఏ వృత్తిలో ఉన్నా ఉన్నత స్థాయికి వెళ్తుంది. తొందరలోనే రాజకుమారుడు లాంటి వాడితో కళ్యాణం కాబోతోంది. స్వామీజీ, ఈవిడ మా వదిన. ఈవిడ ముఖంలో ఆ తేజస్సు చూస్తేనే తెలుస్తోంది. పెద్దింటి బిడ్డ అని, శాసించే వంశంలో పుట్టింది అని, అద్దాల మేడ దాటి నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చింది అని. ఏమో అనుకున్నాను గాని ఇంత చేయమంటే ఎంతో చేస్తున్నాడు. ఈ స్వామీజీ మాటలు మా వసంతదినేంటి ఎవ్వరైనా నమ్మాల్సిందే. స్వామి, మా వదిన పేరుకి పెద్దింటావిడే గాని అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఒకసారి గవ్వలు వేసి ఈవిడ జాతకం చెప్పండి స్వామి. ఈ వెధవ ఎన్ని పడ్డాయో చెప్పడేంటి? ఒరే, చెప్పకుండా నిద్రపోతున్నావా? 3 పడ్డాయి స్వామీజీ. 3 పడ్డాయి కదా? చూసావా వదినా, స్వామీజీ ఎంత కరెక్ట్గా చెప్తున్నారు. నీకు 3 సంతానం కదమ్మా? అవును స్వామీజీ. నీ పెద్ద కుమారుడు సంతానం కలిగి ఉన్నాడు. అవును స్వామీజీ. అవును స్వామీజీ, అతనికొక పాప, ఒక బాబు. నీ రెండో కుమారుడికి త్వరలోనే సంతానం కలగబోతుంది. అంటే త్వరలోనే ఐశ్వర్య తల్లి కాబోతుందన్నమాట. ఎంత శుభవార్త చెప్పారు స్వామీజీ. నీ 3వ కుమారుడికి వివాహం జరిగింది, కానీ భార్యాభర్తలు ఏకం అవ్వలేదు. లేదు స్వామి, ఇంకా శోభనం జరిపించలేదు. ఇతనికి కొన్ని ప్రాణగండాలున్నాయి. అందులో కొన్ని గండాలు గట్టెక్కాయి. అవునా కాదా? అవును స్వామీజీ, అది నిజమే. అతనికి సాయం చేయడానికి సాక్షాత్తు సూర్యదేవర స్వామియే చీకటిని చీల్చి అతనిలో ఉన్న చీకటి భయాన్ని పోగొట్టాడు. అవునా? అవును స్వామీజీ, మా అఖిల్ బాబుకి ఇంతవరకు చీకటంటే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పూర్తిగా పోయింది స్వామీజీ. ఇంతటితోనే సంబరపడకండి. దైవశక్తులు ఎంత కాపాడుతూ వచ్చినా దుష్టశక్తులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. స్వామీజీ, ఆ దుష్ట శక్తుల బారి నుంచి మా అఖిల్ బాబు బయటపడాలంటే ఏం చేయాలి స్వామీజీ? ముందు ఆయన కొన్నిటికి దూరంగా ఉండాలి. ఆయన జీవితంలో కళాకారిణికి చోటు ఉండకూడదు. గజ్జ కట్టే అమ్మాయి కానీ, బొమ్మ గీసే అమ్మాయి కానీ,
పాట పాడే అమ్మాయి కానీ ఆయన జీవితంలోకి రాకూడదు. అలా వస్తే యమగండం ఆయన పక్కనే ఉన్నట్టు. దీనికి మీరే పరిష్కారం చూపించాలి స్వామీజీ. ఈ భూమండలంలో పరిష్కరించబడని సమస్య అంటూ ఏదీ ఉండదు.